30 ఇయర్స్ హిస్టరీ టిఫిన్స్ నియర్ విజయవాడ. వీడియోని లాస్ట్ దాకా చూసేయండి, లేదా హోటల్ మిస్ అవుతారు. నమస్తే మామ, వెల్కమ్ టు నిమ్మకాయ హోటల్. నేమ్ చాలా యూనిక్ గా ఉంది కదా. ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి కంప్లీట్ గా కట్లపై మీద చేస్తారు. అది కూడా లిమిటెడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఓన్లీ ఉమెన్ ఎంప్లాయ్మెంటే ఉంటది వీళ్ళ దగ్గర. అసలుకి ఈ ఇడ్లీ చూసారా ఎంత ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారో. అసలుకి ఈ ఇడ్లీ మేకింగ్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ ఇడ్లీ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. మీలో ఎవరికన్నా ఈ ప్లేస్ తెలిస్తే ఒక్కసారి అయితే కామెంట్ చేసేయండి. క్రౌడ్ కూడా చూస్తున్నారుగా, బీభత్సంగా ఉంటారు. నేనైతే ఇడ్లీ బోండా అయితే ట్రై చేసే వీళ్ళ దగ్గర. నిమ్మకాయ హోటల్ అని చెప్పాక అందుకని చెప్పేసి నిమ్మకాయ ఇచ్చారు. ఆ నిమ్మకాయని చట్నీలో పిండుకొని చట్నీని అలా ముంచుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇడ్లీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండి, బోండా అయితే వేరే లెవెల్లో ఉంది టేస్ట్ అయితే. అసలు ఇలాంటి కట్ల పొయ్యి మీద చేసే సెటప్ ఎన్ని రోజులు అవుతుందో చూసి, కంప్లీట్ గా కట్ల పొయ్యి మీద చేస్తారు అన్ని టిఫిన్స్ కూడా. వీళ్ళ దగ్గర పూరి కూడా టేస్ట్ చేశాను. పూరి అయితే చాలా అంటే చాలా బాగుంది, అద్దరిపోయింది టేస్ట్ అయితే. అన్నట్టు మర్చిపోయా చెప్పడం, ఇక్కడ స్వాములు కూడా చాలా మంది వచ్చి తింటున్నారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. మరి ఈ టిఫిన్స్ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? లొకేషన్ వచ్చేసి గోసాల్లో ఉంది. గూగుల్ మ్యాప్స్ లో కూడా అవైలబుల్ ఉంది, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. గూగుల్ మ్యాప్స్లో నిమ్మకాయ హోటల్ అని సెర్చ్ చేసేయండి. ఇక్కడ విజిట్ చేసి కట్ల పొయ్యి మీద టిఫిన్స్ టేస్ట్ ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసేయండి. అలాగే మన పేజ్ని కూడా ఫాలో చేసేయండి మామ.